హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. కేంద్ర బడ్జెట్, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 12 వరకు జరిగే ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇందులో కీలక అంశంగా అమెరికా భారతీయులపై జరుపుతున్న దాడుల అంశం చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్లో ఈ అంశంపై మాట్లాడేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సమాయత్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆందోళనకరంగా మారిన దాడుల అంశాన్ని లేవనెత్తాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లిక్ ఖార్గే తెలిపారు. అమెరికాకు వెళ్లి ప్రసంగించి వచ్చిన మోడీ అక్కడ మన వారి ఆవేదనను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన నిలదీశారు. ఇతర ప్రతిపక్షాలను సైతం ఈ విషయంలో కలుపుకొని పోతామన్నారు. కాగా ఇప్పటికే అధికార ప్రతిపక్షాలు వ్యూహాలు ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యాయి. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు శస్త్రహస్త్రాలకు పదును పెడితే వాటిని అడ్డుకునేందుకు అధికార పక్షం సమాలోచనలు చేస్తున్నది. తొలి విడత సమావేశాలు కేవలం 10 రోజులు మాత్రమే జరిగాయి. ఈ సమావేశాల్లో 3 బిల్లులపైన ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. మొత్తం 34 బిల్లులను ఆమోదించేందుకు ప్రభుత్వం యోచించినా కేవలం 2 బిల్లులు మాత్రమే ఆమోదం పొందాయి. ఇందులో 5 బిల్లులు కొత్తగా ప్రవేశపెట్టారు. రెండో విడత సమావేశాలు 35 రోజుల పాటు జరగనున్నాయి. ఇందులో 23 రోజులు మాత్రమే సభా నిర్వహణ జరుగుతుంది. 12 రోజుల పాటు పార్లమెంటుకు విశ్రాంతి ఉంటుంది. ఈ సమావేశాల వరకు పార్లమెంటు ఉభయ సభల్లో 70 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో రాజ్యసభలో 51, లోక్సభలో 19 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని బిల్లులను ఆమోదానికి ఎజెండాలో పెడుతుందో స్పష్టత రానుంది. మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నాయి. రాజ్యసభలో ఆమోదం పొంది లోక్సభలో ఆమోదం పొందాల్సిన కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు ఎజెండాలో పెట్టకపోవచ్చు. ఎందుకంటే లోక్సభ వెబ్సైట్లో పెండింగ్ బిల్లుల జాబితాలో ఆ బిల్లును పొందపరచలేదు. దేశంలో నెలకొన్న అంశాలు, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు పార్లమెంటుపై మూకుమ్మడి దాడికి సిద్ధమవుతున్నాయి.